సో బంధాలు, బాధ్యతలకి విలువిచ్చే వాళ్ళే కాకుండా ప్రతి మనిషిని కదిలించిన చిత్రం. నిజంగా 40 మినిట్స్ అయితే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి హృదయం ఉంటుంది. ఆ హృదయం కదులుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ కదిలించడంలో ఇంత బిజీ టైంలో చాలా రకాల అంటే ఫాస్ట్ అయిపోయింది జీవితం అంతా. సో ఇలాంటి టైంలో కూర్చోపెట్టి మనలో ఉన్న మానవత్వాన్ని, మనలో ఉన్న హ్యుమానిటీని ఎట్ ద సేమ్ టైం మనలో ఉన్న బంధాలకున్న విలువల్ని మళ్ళీ అలా గుర్తు చేసింది అని చెప్పాలన్నమాట. సో వండర్ఫుల్ ఫిలిం. కొన్నిసార్లు జనరల్లీ అంటే ఏడవకు అంటాం కదా, కానీ ఏడవకుండా ఉండలేమన్నమాట ఈ సినిమాలో. సో అప్పుడే తెలుస్తుంది మనం నిజమైన మనుషులమని. సో కదిలించిన సినిమా ఎస్పెషల్లీ ఇది. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు, ఇట్లాంటి చిత్రాన్ని మా అందరికీ తీసుకొచ్చినందుకు. ఎస్పెషల్లీ ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ గారు, ఏమిటో మంచి సినిమాలని మిమ్మల్నే కోరుతుంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. మేబీ మీరు ఆలస్యం చేసినా, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక సినిమా ఇస్తారు చూసారా, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుంటాం. మళ్ళీ మీరు ఇంకో కథతో, ఇలాంటి కదిలించే కథతో వచ్చేంత వరకు. సో మేబీ అది అదృష్టం కూడా అనమాట. సో కొన్ని పాత్రలు కొంతమంది కోసం రాయబడతాయి. సో ముందే రాయబడతాయి. అది రాయబడింది. సో ఆయన దాన్ని అత్యద్భుతంగా మన అందరి ముందుకి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ చిత్రాన్ని చూసి మాట్లాడడానికి కొంతమంది విలేకరులు, జర్నలిస్టులు మన ముందుకు వస్తున్నారనమాట. వాళ్ళల్లో కొంతమందిని నేను ఇప్పుడు ముందుగా వేదిక మీదకి పిలుస్తాను. ఐ రిక్వెస్ట్ నిశాంత్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కౌసల్య గారు వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. రాజేష్ మన్నే, వీరు ముగ్గురిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో అనగనగా ఎలా అనిపించింది అనేది వారి మాటల్లో వినబోతున్నాం. నిశాంత్ గారు మాట్లాడతారు ఫస్ట్. ముందుగా ఈటీవీ విన్ టీమ్కి, సుమంత్ గారికి కంగ్రాట్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్లీన్ సినిమా చూసాం. అంటే ఒక మంచి సినిమా తీయాలంటే ఏదో అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా కాకుండా ఏదో పెద్దగా చేసేయాలనేది తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ కథని, చాలా రిలేటబుల్ లైన్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పి, మంచి పర్ఫార్మెన్సెస్తో, మంచి క్యాస్టింగ్తో, మంచి లొకేషన్స్తో చాలా సింపుల్గా కూడా పెద్ద సక్సెస్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ సినిమాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక ప్రీచీగా వెళ్ళే, టెంప్లెట్ ఫార్ములిక్గా వెళ్ళే అవకాశం ఉన్నా సరే అది ఎక్కడ ఆపాలో ఆపి ఒక బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డ్రామా చూపించిన విధానం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. హీరోయిన్ మధ్యలో ఒక మొమెంట్లో హీరో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారేమో అన్న మూమెంట్ క్రియేట్ చేసి జస్ట్ దట్ ఆపేసి ఒక బ్యూటిఫుల్గా హీరోయిన్కి ఒక బొట్టు పెడతారు. రైటింగ్ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపించిన సీను. అండ్ ఈటీవీ విన్ రామోజీరావు గారు చేసిన స్టాండర్డ్స్ చాలా నీట్గా అప్హోల్డ్ చేశారనిపించింది. సుమంత్ గారు చాలా కాలం బ్రేక్ తర్వాత వచ్చినా సరే, అంటే చాలామందికి చాలా కష్టం ఇది. ఎందుకంటే ఒక గ్యాప్ తర్వాత ఇంత మంచి సినిమాతో రావడం అనేది చాలా లక్కీ. రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి కూడా దొరకట్లేదు. హోప్ఫుల్లీ ఇలాంటి మంచి సినిమాలు ఈటీవీ నుంచి, సుమంత్ గారి నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కౌసల్య ఇక్కడ ఉన్నారా? ఓకే, రాజేష్ మన్నే. కౌసల్య రండి. రాజేష్ కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. అండ్ 1 by 1. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తాను రాజేష్ మీరు వచ్చేసరికి. Hi all. Hi Sumant Garu. You're my favorite actor since your first movie. The way you choose your movies, your stories are so special, and this stands out in the top of your movies. Especially, this is a difficult story because everything you are the one who has to show. It's a difficult story and you did so well. Last scene ki nenu ela edchanante can't tell you. It was so good. మీలాంటి హస్బెండ్ అంటే వ్యాస్ సార్ లాంటి హస్బెండ్ ఆర్ వ్యాస్ సార్ లాంటి ఫాదర్ ఉండటం ఒక లక్ అసలు. ఇంకా అసలు అది ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ వెరీ డ్రీమీ. అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ entrepreneurs, the people who run the schools should watch this movie and learn a lot. The stress and everything, నాకు చాలా నచ్చిన మూవీ. ఐ క్రైడ్ అ లాట్. ఇందాక సార్ చెప్పినట్టు ఐ లవ్ దట్ సీన్. అండ్ ఈ మధ్యకాలంలో నేను చూసిన అన్ని మూవీస్లో నాకు చాలా హేట్రెడ్ కలిగిన క్యారెక్టర్ మీది.
I hated you so much. అసలు ఏంటి అమ్మాయి అసలు. And so it's a movie that has to be told and it's told well. Congratulations on the success. థ్యాంక్ యూ కౌశల్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాజేష్ మన్నె గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇది 4గోసారి పిలిచాను నేను. సుమంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. లైక్ మూవీస్ ఆర్ వెబ్ కంటెంట్ ఏదైనా మీరు పిక్ చేసుకున్నారంటే అందులో సోల్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటుంది, ఓ మంచి డైరెక్టర్ వస్తారు, ఓ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్ట్ సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మూవీకి వచ్చేసరికి ఐఎంబీలో ప్రీమియర్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి చెప్పాలి, చాలా బాగా పోర్ట్రేట్ చేశారండి, మంచి సీన్స్ రాశారు, బ్యూటిఫుల్ సీన్స్, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందించారు డెబ్యూటెంట్గా. అండ్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది ఏంటంటే 10th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం టఫ్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరికీ. ఒక టీచర్ వచ్చారు మాకు ఆ టైంలో, తను చాలా కొంచెం టఫ్ అయిన సబ్జెక్ట్ అయినా లెక్కలు అయినాయి. సో తను చాలా ఈజీగా చెప్పారనమాట. సో ఎంత ఈజీగా ఉన్నాయేంటి, ఆ ముందు టీచర్ ఏంటి ఎంత భయపెట్టాడు అనుకున్నాం. సో నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషల్లీ ఈటీవీ నితిన్ సాయి గారికి కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు గుడ్ కంటెంట్ని తీసుకొస్తుంటారు, డెబ్యూటెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళకి చాలా అడ్వాన్స్లు ఇప్పించేటట్టు ముందుకి తీసుకెళ్తున్నారు. అండ్ ఫైనల్గా కంగ్రాచులేషన్స్, ఒక హార్ట్ ఫెల్ట్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ అందించారు. కంగ్రాచులేషన్స్ అండి. సో యా రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల్ని మీరు చదవండి అనకండి, కథలు చెప్తూ ఉండండి మధ్య మధ్యలో. ఆయన ఇంకా నాకు పెళ్ళి కాలేదు. యా, సో ఇప్పుడు రవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాధా గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సతీష్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హేమమాలిని, ఓకే, నేను యూనిటీగా ఉంటారు కదా, అందరినీ ఒకేసారి పిలుద్దాం అనుకుంటున్నారు. అందరికీ రండి ప్లీజ్. రాధా గారు మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్ సుమంత్ గారు. అనగనగా ఈ సినిమా ఈటీవీ విన్లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చూస్తుంటేనే ఏడ్చాము. నాన్న ప్రేమ, నాన్నెందుకో వెనకబడ్డాడు అనే శీర్షిక కాడి నుంచి నాన్నని మర్చిపోతున్న అవసరం వచ్చినప్పుడే నాన్న గుర్తొస్తాడు. అలాంటిది రామ్ అనే క్యారెక్టర్ మిమ్మల్ని హత్తుకునే విధానం నెక్స్ట్ లెవెల్. సాయి గారు, మీ టీవీ ఈటీవీ అన్నప్పుడు అది మా టీవీ అనుకున్నాం, ఇప్పుడు ఈటీవీ విన్ను, అది గెలవాలని పెట్టారా ఏంటో తెలియదు కానీ అది విన్ అయింది. సన్నీ సూపర్ మాట, ప్రతి క్యారెక్టరు. ఈ అమ్మాయి బాగినైతే నేను చాలాసార్లు తిట్టా, ఇది ఎక్కడ దొరికింది ఇన్ కానీ న్యాచురల్గా ప్రతి సీను అలా. సార్ చెప్పొచ్చో చెప్పకూడదు, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారికి క్యాన్సర్, గీతాంజలిలో నాగార్జున గారి క్యాన్సర్, ఈ సినిమాలో మీ క్యాన్సర్ అంటే ఈ క్యారెక్టర్లన్నీ వన్స్ మోర్ మాట. అక్కినేని ఫ్యామిలీ అసలు నిజంగా మీరు నిజంగా క్యాన్సర్ వచ్చినట్టే ఉన్నారు ఆ సినిమాలో. అంటే అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయే క్యారెక్టర్ మాట. మీరు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనే విధానంలో మళ్ళీ రావా అనే ఒక సినిమా, ఇలా కొంచెం స్క్రిప్ట్ తీసుకున్నా చాలా బాగా విన్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. థ్యాంక్ యూ. గెస్ట్గా వచ్చిన మా అడివిశేష్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు అసలు, క్రేజీ స్పీచ్. రవి గారు. యా, సో అనగనగా సినిమా అయితే నిజంగా అండి ఈ జనరేషన్ పిల్లలకి ఎలా ఉండాలి, ప్రిన్సిపల్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలా చూపించాలి అనేది చాలా క్లియర్గా చూపించారు. అండ్ సుమంత్ గారు నిజంగా మీ పెర్ఫార్మెన్స్ అసలు క్లైమాక్స్లో ఏడుస్తూనే ఉన్నారు సార్. మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారంటే హౌ మచ్ పర్ఫెక్ట్ యు ఆర్ ఇన్ దట్ అనేది మాకు అర్థమైపోయింది. అండ్ పిల్లాడితో పాటు యాక్టింగ్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సీన్, లిటరల్లీ ఎవ్రీ వన్ ఆర్ క్రయింగ్ ఫర్ దట్ సీన్. అండ్ సార్ ఏం చెప్పాలి సార్, అంటే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు హీరోగా కాకుండా లేదా క్యారెక్టర్ ఒరిజినల్ నేమ్ కాకుండా క్యారెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకున్నప్పుడు సినిమా సక్సెస్ అంటారు. సో వ్యాసాగా అలాగే మళ్ళీ రావాలో మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా కల్ట్ క్లాసిక్స్ ఇస్తున్నారు ప్రేక్షకులకి. గ్యాప్ తీసుకున్నా కూడా యు ఆర్ గివింగ్ గుడ్ ఫిలిం సార్. సో ఇది కంటిన్యూ అవుతుంది అని మేము అనుకున్నాం. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఏం చేసినా కూడా కంప్లీట్లీ ఒక ట్రెడిషనల్ వేలో వాళ్ళు తీసే ఫిలిమ్స్ అవి కానీ వెబ్ సిరీస్లు కానీ
ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద టీటీవీ కంటెంట్ అనమాట. సో అలాంటి ఒక మంచి ఫిలింతో అనగనగా అంటే ఒక స్టోరీ లైన్ కథ అనేదాన్ని అనగనగా అని చెప్తూ ఒక కథను మొదలు పెడతాం. అలా అనగనగా అంటూ ఒక కథతో మళ్ళీ మాకు మా మెమరీస్ని మా స్కూల్ లైఫ్ని మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ సార్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ అండి. అండ్ హేమమాలిని, హాయ్ మై సెల్ఫ్ హేమమాలిని ఇక్కడ. అండ్ సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో ఫస్ట్లీ హాయ్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో నేను ఆల్రెడీ సుమన్ సార్తో మాట్లాడడం జరిగింది ఆ రోజే. సో ఇంతకన్నా మంచి మూవీ ఇప్పటి రోజుల్లో అయితే నేను చూడలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను సార్, గుర్తుందో లేదో, మంచి కరెక్ట్ టైంలో కరెక్ట్ బ్రహ్మాస్త్రాన్ని మీరు వదిలేరు అని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. బట్ వాళ్ళకి ఇలా బట్టి పట్టి చదివించేయడం వల్ల ఏమీ గుర్తుండదు. బట్ మీ సినిమా చూస్తున్నంతసేపు సన్నీ గారు సచ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఎక్కడా కూడా ఇప్పుడు చాలామంది ఎన్నో సినిమాలు చూస్తున్నారు, అన్ని చోట్ల చాలా చూడలేని సీన్స్ అలాంటి బోల్డ్ ఉంటూ ఉన్నాయి. కానీ క్లీన్గా నీట్గా ఈటీవీ విన్ గారు చాలా బాగా ప్లాన్ చేస్తూ, ఈటీవీ విన్ మా సొంత బ్యానరు, మీరు అందరూ చూస్తున్నారు కదా, మన సొంత బ్యానర్ అనమాట. చిన్నప్పుడు ఎలా అయితే సీరియల్స్ చూస్తూ ఉన్నామో ఆ సీరియల్స్ ఎలా కంటిన్యూ అవుతూ మన లైఫ్లో ఒక భాగం అయిపోతుందో, అలాగే ఈటీవీ విన్లో వచ్చే ప్రతి సినిమా, ప్రతి వెబ్ సిరీస్, ప్రతి చిన్న స్టోరీ, ప్రతిదీ కూడా మన సినిమా మనదే అనమాట. సో నాకు అంత నచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు నాకు కూడా ఒక వ్యాస్ సార్ లాంటి సార్ ఎవరన్నా పరిచయం అయ్యి ప్రతి సబ్జెక్ట్ని ఒక స్టోరీలా చెప్తే బాగుండు అనిపించింది. అలా చెప్పలేదు కాబట్టి చాలా వరకు కాపీలు కొట్టి రాస్తాను నేను. సో అలాంటి సార్ ఉంటే బాగుండు అనిపించింది. ఈవెన్ బాగీ గారి క్యారెక్టర్లో కాజల్ గారు కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అంత నచ్చింది నాకు. అనగనగా ఈ సినిమా అందరి లైఫ్లో గుర్తుండిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వ్యాస్ సార్ లాంటి సార్ ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదాన్ని హేమ. లేదు, మై సెల్ఫ్ హేమమాలిని అని క్వశ్చన్స్ అడిగే భాగ్యం దక్కేది కాదు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ గారు విల్ స్పీక్ నౌ. ఓకే అండి, ఫస్ట్ నోటితో విసిరేసి చేతులతో ఏరుకునే అక్షరాలకు ఒక కథగా మారితే ఆ కథ కొన్ని సినిమాలకు అవసరం, కొన్ని సినిమాలకి కథలు అవసరం. అలాంటి సినిమానే ఈటీవీలో వచ్చినటువంటి అనగనగా. సో మనకు చాలా సినిమాలు మనం చూస్తుంటాం, కానీ మన మనసుతో మన హత్తుకునే కొన్ని సినిమాలు మాత్రమే మనం ఇంటికి తీసుకెళ్తాం. అలాంటిదే ఈటీవీలో వచ్చినటువంటి అనగనగా. సో మనం నిత్యం ఈనాడులో కావచ్చు, లేదంటే ఈటీవీలో ఎన్నో కథలు, ఎన్నో మానవీయ కథనాలు చాలా వస్తూ ఉంటాయి. అందులో కొన్ని చాలా మందిని ప్రతిస్పందించి మానవతా దృక్పథాన్ని మేల్కొనే రోజు పేపర్లో కొన్ని చాలా ఆర్టికల్స్ మనం రాస్తుంటాం. సో అలాంటి ఆర్టికల్ ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో పిల్లల చదువులు ఏమవుతున్నాయి, వాళ్ళను తల్లిదండ్రులుగా మనం ఎంత బాధ్యతగా చూసుకోవాలి, వాళ్ళను ఏ విధంగా పెంచాలి అనేది ప్రతి పాయింట్ని డైరెక్టర్ సన్నీ చాలా అద్భుతంగా రాశారు. ఆ రైటింగ్కి సో సుమంత్ గారు తోడవడం ముఖ్యంగా. సో రాము పాత్రలో ప్రతి పిల్లాడు కనెక్ట్ అయ్యేలా సో ఆ నరేషన్ అనేది చాలా చాలా బాగుంది. సో అంటే ఈ సినిమా అంటే మనకు ఎందుకు కావాలి అని అంటే, అనగనగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, అమ్మ చెప్పిందో అమ్మమ్మ చెప్పిందో. ఆ టైటిల్ వినగానే సినిమా చూడాలన్నంత ఉత్సాహంతో ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సినిమా మనం థియేటర్లో ఈటీవీ విన్లోనే కాదు, ప్రతి స్కూల్లో, ప్రతి లైబ్రరీలో ఒక మంచి పుస్తకం ఉన్నట్టుగానే ప్రతి స్కూల్లో కూడా ఈ సినిమా అనేది ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు సుమంత్ గారు మీరు చాలా ఎంతో అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఎంతో హాయినిచ్చే సినిమాలు మీ నుంచి వచ్చాయి. ఇలాంటి మంచి అంటే లేట్ అయినా పర్లేదు, ఇలాంటి మంచి సినిమాలు మీ నుంచి మరిన్ని రావాలి. అక్కినేని ఫ్యామిలీ చాలా గర్వంగా చెప్పుకునేలా మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కొన్ని సినిమాలు వస్తే ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తూ ఉంటాం, కానీ